ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశంలో వరుస భూకంప ఘటనలైతే చోటు చేసుకుంటున్నాయి. సోమవారం నాడు తెల్లవారుజామున ఢిల్లీలో భూకంపం సంభవించగా, తాజాగా ఇప్పుడు బీహార్‌లోని సివాన్‌లో దగ్గర భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.0గా అయితే నమోదైనట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా జనం ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. కాగా ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా అయితే తెలిపింది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. దీంతో విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భద్రతా చర్యలు పాటించాలని, పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ అయితే చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని మోడీ. ప్రజలంతా ప్రశాంతంగా ఉండడంతో పాటు అప్రమత్తంగా కూడా ఉండాలని సూచించారు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారని వివరించారు. కాగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. తర్వాత వెంటనే బీహార్లోని రాష్ట్రంలోని మరోసారి భూకంపం అయితే సంభవించింది. ఉదయం 8:02 ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని, రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనలకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్తున్నారు.